ఒకప్పుడు కన్నతల్లి బిడ్డన కంటే పునర్జన్మ అనుకునేవాళ్ళు. ఇవాళ కన్నతల్లి బిడ్డన కంటే ఆవిడ ప్రమాదం వస్తే ఇక వైద్యానికి అర్థం లేదు. ఆధునిక యుగం అద్భుతమైన అవకాశాలు మనకిచ్చింది. ఇవన్నీ ఉన్నా ఈ దేశంలో నివారించదగ్గ క్లేశానికి లక్షలాది మంది బలవుతున్నారు. ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం జోనాథన్ సాక్ ఆయన పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ దేశం నెహ్రూ అవార్డుకి సత్కరించింది. సాక్ తర్వాత సబీన్ వ్యాక్సిన్ వచ్చింది, ఓరల్ పోలియో వ్యాక్సిన్ వచ్చింది. అయినా ఓ 10 ఏళ్ల క్రితం దాకా రోజుకి 1000 మంది ఈ దేశంలో నివారించదగ్గ అంగవైకల్యానికి గురయ్యారు. రోజుకి 1000 మంది. చాలా సులభంగా అతి తక్కువ ఖర్చుతో లక్షల మందికి పక్షవాతం రాకుండా ఆపే శక్తి చేతుల్లో ఉండి ఈ దేశం 40 ఏళ్ళు లాగింది. ఇప్పటి కూడా పూర్తిగా పోలా, చాలా మేరకు తగ్గిపోయింది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఈ దేశంలో ఉంది. నేను మళ్ళీ చెప్తుంటాను, గుర్తు చేస్తుంటాను. ఏదో కాక్లియర్ ఇంప్లాంట్ అని చెప్పని నిన్న ఆరోగ్య మంత్రి గారు చెప్పాడు. 80% మందికి పనికిరాదు, ఊరికే డబ్బులంతా కూడా బూడిదలో పోయటమేనని చెప్పని ఒక్కొక్క సర్జరీకి 800 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టేశారు, ప్రభుత్వం డబ్బు. కానీ అసలు ఈ పుట్టుకతో నివారించదగ్గ ఈ అంగవైకల్యం రాకుండా ఆపాలని చెప్పంటే చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక కీలకమైనది, తల్లి గర్భంలో పిండ ఉండగా తల్లికి కనుక రుబెల్లా అనే వ్యాధి వస్తే జర్మన్ మీసిల్స్ అని చెప్పంటారు. ఆ మిమ్మల్ని అందరినీ చూసి గర్విస్తున్నాను. ఎందుకంటే వెలుతురు ఉన్నప్పుడు మనం అందరం క్రమశిక్షణతో ప్రవర్తిస్తే గొప్పలేదు. ఒక్క లైట్ కూడా లేకుండా ఒక్కళ్ళు కూడా పిచ్చి పనులు చేయలేదు. నేను నిజంగా గర్విస్తున్నాను మిమ్మల్ని చూసి. కీప్ ఇట్ అప్. ఆ రుబెల్లా వ్యాధి వస్తే ఆ తల్లికి, గర్భంలో పిండం ఉన్న తల్లికి, ఆమెకేమి కాదు, 2 రోజులు జ్వరం వస్తుంది, కొంచెం ఒంటి మీద ర్యాష్ వస్తుంది, తగ్గిపోతుంది, మర్చిపోతారు. చాలామంది గుర్తుండదు అసలు. కానీ బిడ్డలకి కళ్ళు లేకపోవచ్చు, చేతులు కాళ్ళు సరిగ్గా ఏర్పడకపోవచ్చు, వినికిడి లేకపోవచ్చు, గుండె జబ్బు రావచ్చు. ఈ దేశంలో ఏడాదికి సుమారుగా 1.5 మంది పసిపాపలు ఈ జబ్బుకి, అంటే తల్లి గర్భంలో పిండ ఉండగా తల్లికి వచ్చే ఈ జబ్బుకు గురై అంగవైకల్యానికి గురవుతున్నారు. దీన్ని ఆపలేమా? 100కి 100 పాళ్ళు ఆపగలం. మీలో కొంతమంది వినుంటారు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పిన. ఎంఎంఆర్ అంటే మమ్స్ అంటే గవద బిళ్ళల మీద. రెండోది మీజిల్స్ అని చెప్పంటే పొంగు అంటాం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేరు వేరు పేర్లతో పిలుస్తాం. మూడోది రుబెల్లా, జర్మన్ మీసిల్స్. ఈ రుబెల్లా వ్యాక్సిన్ ఇది అందనటువంటి ఆ ఆడపిల్లలందరికీ పెళ్ళయ్యే ముందో గర్భం వచ్చే ముందో కనుక అందిస్తే ఎంత ఖర్చు అవుతుందని లెక్కేస్తే ఏడాదికి భారతదేశం మొత్తంలో అయ్యే ఖర్చు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. కేవలం 25 కోట్ల రూపాయలు ఏడాదికి. ఈ డబ్బు ఎంత అని చూస్తే మీరు ఎవరికన్నా తెలుసా? ఒక్క రోజులో ఈ దేశంలో ప్రభుత్వాలు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాయో? 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రోజుకి. ఒక్క రోజుకు ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. ఒక్క గంటకు 200 కోట్ల రూపాయల పైచిలుకు. ఒక్క నిమిషానికి 3.5 కోట్ల రూపాయలు. అంటే కేవలం 7.5 నిమిషాల పాటు ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి వినియోగిస్తే ఈ దేశంలో 1.5 మంది పసిబిడ్డలకి ఈ అంగవైకల్యం లేకుండా కాపాడు. డబ్బు లేకనా ఇంతమంది క్లేశానికి గురవుతోంది? సాంకేతిక విజ్ఞానం లేకనా, టెక్నాలజీ అందకనా? లేకపోతే ఈ నివారించదగ్గ క్లేశాన్ని తొలగిద్దాము అని చెప్పినటువంటి ఆ విద్యత, ఇంగిత జ్ఞానం, ఆ చిత్తశుద్ధి ఈ సమాజానికి, రాజకీయానికి లేకపోవటం? మీరు తెలుసుకోండి. లోతుకెళ్తూ ఉన్న విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ పైపైన స్పృశించినా కూడా ఈ దేశంలో కోట్లాది మంది బతుకుల్ని బాగు చేసే అవకాశం అనల్పంగా, అసాధారణమైన రీతిలో ఈవేళ మన ముందున్నది. 100 ఏళ్ల క్రితం ఇవన్నీ చూసి గుండె అవిసిపోయినా చేసేదేం లేదు. ఈవేళ సమస్య కాదు. గ్రామాల్లో మంచిని అందట్లేదు అని చెప్పంటే 30 ఏళ్ల క్రితం మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా పరిమితులు ఉండే. పక్క జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి పీడిత ప్రాంతాలుంటే నేను విపరీతమైన శ్రమకు వచ్చి
కొన్ని డజన్ల గ్రామాలకే మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే చాలా సంతోషించాను. కానీ ఈవేళ చాలా తేలిగ్గా ఏర్పాటు చేయొచ్చు. రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా తక్కువ ఖర్చుతో ఈవేళ. ఆఫ్టర్ ఆల్ మనం పెట్టే ఖర్చుతో పోలిస్తే, ప్రభుత్వం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ డబ్బు చాలా తక్కువ. ఎప్పుడు లేనంతగా సాంకేతిక విజ్ఞానం ఉన్నాయి, వనరులు ఉన్నాయి. కానీ వనరులు అన్నది ఈ దుర్మార్గులు మన పేరు చెప్పి భోంచేయడానికి కాదు, మన పిల్లల భవిష్యత్తుని సమాధి చేసి వాళ్ళ పిల్లలకి పునాదులు కట్టుకోవడానికి కాదు. ఈ వ్యవస్థ మారటం సోదరా, అది మన అవసరం. ఇది ఎవరి కోసం కాదు ఈ పోరాటం చేయవలసింది. ఇది మనకు సంబంధించింది కాదనుకుంటే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకున్న వాళ్ళం అవుతాం. దీన్ని మార్చడం ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం కాదు, మరెవరినో ప్రధానంగా చూడడం కోసం కాదు, ఎవరి పిల్లలకు మనం బానిసలు కావడం కోసం కాదు. మన బిడ్డల బతుకులు, మన బతుకులు సుసంపన్నం కావడం కోసం, మనం తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడడం కోసం. అందుకే ఒక హీబ్రూ ఋషి అన్నాడు, ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ హూ ఈజ్. నా కోసం నేను పోరాడకపోతే ఎవడయ్యా పోరాడేది మరి? ఇఫ్ ఐ ఆమ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ దెన్ వాట్ ఆమ్ ఐ. నేను నా కోసం మాత్రమే పోరాడితే అసలు నేను అంటే ఏమిటి? నాకు మనకి మధ్య తేడా ఏమిటి? ఇఫ్ నాట్ నౌ వెన్? ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? అది మనల్ని ప్రేరేపించాలి. నేను ఎప్పుడు యువతకు గుర్తు చేస్తుంటాను, ఎవరి పట్ల దయతోనో దాక్షిణ్యంతోనో సమాజంలో మంచి జరగాలని మీరు కోరుకోక్కర్లేదు. మీ పట్ల మీకు దయ ఉంటే చాలు. మీరు ఆర్వీఆర్ జేసీ కాలేజీలో చదువుకున్నారు, బ్రహ్మాండమైన డిగ్రీ వచ్చింది, మంచి ప్రతిభావంతులైన విద్యార్థులుగా పేరు పొందారు, మంచి వ్యాపారం మొదలెట్టారు, లేదా మంచి సంస్థలో పనిచేస్తున్నారు, కోట్లు సంపాదించారు, ఆకాశం మెడలు కట్టారు. మీరు ఎన్ని కోట్ల రూపాయలతో ఎంత గొప్ప మెడలు కట్టినా అక్కడెక్కడో అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ 4,000 కోట్లతో కట్టేట పరమ మూర్ఖుడు. అలా కట్టుకున్నా పక్కింటి ఊరి గుడిసెలో ఉన్న పోరగాన్ని కుట్టిన దోమ మీ ఇంట్లోకి వస్తుంది. ఆ దోమ మిమ్మల్ని మీ పిల్లల్ని కుడుతుంది. మీకు డెంగ్యూ ఫీవర్ తెస్తుంది. డెంగ్యూ ఫీవర్కి వ్యాక్సిన్ కూడా లేదు ఆపాలంటే. అది డాక్టర్ బసవపున్న గారి మనవలకి, డాక్టర్ శ్రీనివాస్ గారి పిల్లలకి, నా పిల్లలకి, సోదరులకి అందరికీ సమానంగానే వస్తుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకి ఎక్కువ తక్కువ తేడా లేదు. దోమలకి ఈ కులం, ఆ మతం, ఆ ప్రాంతం, ఈ గొడవలు లేవు. ఈ తెల్లవాడ నల్లవాడ అన్న తేడా లేదు. ఆర్వీఆర్ జేసీ కళలు చదువుకున్నారా లేకపోతే మరో కళలు చదువుకున్నారా, ఈ అంతరం అసలు లేనే లేదు. ఈ దోమలు మన అందరినీ బాధించకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. దీనిలో ఎవరికో పెద్ద త్యాగాలు చేస్తున్నామని పోదులు కొట్టక్కర్లే, మన కోసం మనం చేసుకుంటున్నాం. నా ఇంటిని బాగు చేసుకోవడం ఎంత ముఖ్యమో, నా చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండటం కూడా నా బతుకు కోసం అంతే అవసరం. దాన్ని మీరు నరాల్లో కిట్టించుకోండి, గుండెల్లో కింకనివ్వండి, మేధస్సులో బాగా మథనం చేయండి. అంతకంటే గొప్ప కార్యం ఏం లేదు. దీనిలో ఉదాత్తమైన విషయాలు లేవు, గొప్ప త్యాగాలేం లేవు. సొంత లాభం కోసమే చేస్తున్నాం, కాకపోతే సొంత లాభానికి విస్తృతమైన అర్థాన్ని ఇచ్చాం, ఇంగిత జ్ఞానం కలవాలని. కాబట్టి అందుకే మహాకవి గురజాడ గారు అన్నాడు, ఇల్లు ఇల్లనేవు చిలుక, ఇల్లెక్కడే చిలుక, ఊరికి ఉత్తరాన సమాధి కోరాన 6 అడుగుల పొడుగున ఇల్లు అందరికీ ఉంది అని చెప్పన్నాడు. విద్య ఈ నిజమైన ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఆ విద్య నిరర్థకం. ఓ 25 ఏళ్ళు పోయాక, 30 ఏళ్ళు పోయాక మీ పదవులను బట్టో, మీరు సంపాదించిన డబ్బును బట్టో, మీ హోదాను బట్టో 10 మంది గౌరవిస్తే దానివల్ల మాత్రమే మీకు ఆత్మగౌరవం ఉంటే నేను చాలా సిగ్గుపడతాను. కానీ 25-30 ఏళ్లలో ఈ సమాజంలో తీసుకురాగలిగిన మార్పుల కోసం మీరు నిరంతరం పోరాడితే, మీ బతుకుల్ని సుసంపన్నం చేసుకుంటూ, మీరు దర్జాగా, ధీమాగా, సగర్వంగా నిలబడి బతుకుతూ, మీ కళలను మీరు నెరవేర్చుకుంటూ, ఆ కళల్ని సాకారం చేయడంలో 10 మంది కళల్ని సాకారం చేయడం కూడా భాగమని గుర్తించి, దానికోసం నిర్దిష్టమైన మార్పులు మీరు తీసుకొస్తే
అప్పుడు నిజమైన సమ్మతిగా నేను గర్విస్తాను. చివరి మాట, చాలామందికి నిరాశ. ఇందాక డాక్టర్ బాలమోహన్ దాస్ గారు ఎవరో పంపించిన ఈమెయిల్ చదివిపించారు. రాస బాగుండొచ్చు కానీ అంత నిరాశ పనికిరాదు. ఆత్మవిశ్వాసాన్ని గుండె లోతుల్లో తెచ్చిపెట్టుకోండి. అద్భుతమైన అవకాశం మీ ముందున. భారతదేశం అన్నిటా విఫలం చెందల, నేను పూర్తిగా దాంతో విభజిస్తున్నాను. ప్రపంచ చరిత్రలో మరే దేశము సాధించిన అద్భుతాలను ఈ దేశం గత 60-70 ఏళ్లుగా సాధించింది. సగర్వంగా తలెత్తుకొని చెప్పండి. 1862 నుంచి 1871 దాకా 39 జర్మన్ భాష మాట్లాడేటువంటి రాజ్యాలను ఏకీకృతం చేయాలని చెప్పంటే అందరూ ఒకే ఒంటి రంగు, ఒకే భాష, ఒకే మతం. ఒక బవేరియాలో మాత్రం క్యాథలిక్స్, అంతా క్రిస్టియన్సే. ఒక్క ప్రావిన్స్లో మాత్రం క్యాథలిక్స్. ఒకే నాగరికత, ఒకే సాహిత్యం, ఒకే సంస్కృతి. 9 సంవత్సరాల పాటు బిస్మార్క్ మిగతా వాళ్ళు బ్లడ్ అండ్ ఐరన్ 10,000 మంది ప్రాణాలు పోగొడితేనే అది సాధ్యమైంది. ఇటలీలో కేవలం 9 రాజ్యాలు, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఒంటి రంగు, ఒకే మతం, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి, ఒకే సాహిత్యం ఉన్నవాళ్ళు 23 ఏళ్ల పాటు పోరాడితే 9 రాజ్యాలను ఏకీకృతం చేయగలిగారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 540కి పైగా సంస్థానాలు ఈ దేశంలో. ప్రపంచ చరిత్రలో మానవాళి ఎప్పుడూ చూడనన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వర్ణాలు, ఊహించడానికి కూడా సాధ్యం కానంత వైవిధ్యం. అలాంటి దేశంలో 540 సంస్థానాల్ని 15 నెలల కాలంలో తుపాకీ తోట పేల్చకుండా కేవలం ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే తుపాకీలు పేలిన, అక్కడ కూడా 5 మాత్రమే మరణించారు. మీరనొచ్చు 5 మరణం విషాదం కాదా అని. సోదరా, చాలా దేశాల్లో గోచిపాతంత దేశాలు ఏకీకృతం కావాలంటే లక్షల మంది చనిపోయారు. ఇంత పెద్ద దేశం ఏకీకృతం కావడానికి 5 పోయారని చెప్పంటే ఆ మూల్యాన్ని లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. ఒక అనన్య సాధ్యమైనటువంటి ఒక మహాద్భుతాన్ని ఈ దేశం సాధించింది. గర్వపడండి. మీ సాంప్రదాయాన్ని, మీ చరిత్రని, సంస్కృతిని చూసి గర్వపడండి. ఇన్ని భాషలున్న దేశం ఇవాళ బెల్జియంలో 2 భాషలుంటే ఫ్లెమిష్ పీపుల్ అండ్ వాలూన్స్, డచ్ మాట్లాడేవాళ్ళు, ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు ఇద్దరికి పడక చిన్న దేశం, గోచిపాతంత దేశం. ఆ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు కావట్లేదు 2 ఏళ్ల నుంచి కనుక్కుంటున్నారు. పాకిస్తాన్ మనతో పాటు విడిపోయిన దేశం 25 ఏళ్లలో మొక్కలైంది కేవలం భాష కారణంగా. బెంగాలీలకి, పంజాబీలకి పడకపోయిన కారణంగా. మన పక్కనే ఉన్న చిన్న దేశం శ్రీలంక 2 భాషలు, సింహళ, తమిళం, రెంటికి మధ్య సయోధ్య లేకపోవడం చేత 30 ఏళ్ల పాటు నరమేధం కొనసాగి 10,000 మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పుడిప్పుడే కుదిరపెడుతోంది. యుగోస్లావియా అసలు ఎన్ని దేశాలుగా మొక్కలంగా నేను చెప్పడానికి గుర్తు రావట్లేదు నాకు. 15 ఏళ్లలో 15-16 మొక్కలైపోయింది భాష కారణంగా. సోవియట్ యూనియన్ 15 మొక్కలైపోయింది ప్రధానంగా భాషా సంస్కృతి కారణంగా. కెనడా చాలా సంపన్నమైన దేశం. ఒకే ఒక్క ప్రావిన్స్లో ఫ్రెంచ్ మాట్లాడతారు, క్వెబెక్లో. ప్రతి 5 ఏళ్లకో 3 ఏళ్లకో దేశం మొక్కలైపోతున్నా లేదని చెప్పి అనుకుంటున్నారు. అలాంటిది ఇన్ని భాషలను ఏకీకృతం చేసి 22 భాషలు మన రాజ్యాంగంలో చేర్చుకున్నాం. ఇన్ని భాషల్ని కల్పించి ఈ భాషల కారణంగా ఒక్క రక్తపాతం కూడా లేకుండా అందరినీ సమన్వయించడం ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం గర్వించాలి, తలెత్తి చెప్పాలి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక గొప్ప ఫెడరల్ వ్యవస్థని, గర్వించదగ్గ ఫెడరల్ వ్యవస్థని మరింత లోతు చేసి, మరింత డీపెన్ చేసి అద్భుతంగా నిర్మాణం చేసుకోగలిగాం. నిజమే, ఈ దేశంలో భయంకరమైన అవినీతి ఉంది. ఆ అవినీతికి వ్యతిరేకంగా నేను గళం విప్పినంతగా ఇంతకాలం దేశంలో మరెవరు విప్పుండరు. అవినీతి ఎదుర్దాం, కానీ ఎదురుగా ఉన్న సమస్యలను చూసి మొత్తం అంతా చీకటి అని చెప్పి భావించి నిర్వేదానికి గురవడం చాలా మూర్ఖత్వం. నిరాశ, నిస్పృహ సమస్యల పరిష్కారానికి మార్గం కాదు. విజ్ఞత, ముందు చూపు, స్పష్టత, పర్స్పెక్టివ్, సమగ్రంగా విషయాన్ని చూడగలగాలి. ఈ జాతి ఔన్నత్యాన్ని, జాతిలో ఉన్న బలహీనతలు రెంటిని అర్థం చేసుకోగలగాలి.
వ్యక్తి సుఖాన్ని సమాజహితంతో సంధానించాలి. ఈ దేశంలో అవినీతిని అంతం చేయడం దగ్గర నుంచి, వ్యవసాయానికి మంచి రోజులు తేవడం దగ్గర నుంచి, గ్రామాల పునర్నిర్మాణం దగ్గర నుంచి, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇచ్చి పౌరుడి చేతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మీ బతుకు మీరు బతుకుని నిర్మాణం చేయడం దగ్గర నుంచి, ప్రతి బిడ్డకి విద్యను ఆరోగ్యాన్ని ఇవ్వడం దగ్గర నుంచి, నైపుణ్యాన్ని ఇచ్చి సంపద సృష్టించే శక్తివంతులుగా నిలబెట్టడం దగ్గర నుంచి, ఈ సమస్యలన్నిటికీ ఈవేళ అద్భుతమైన పరిష్కారాలు చాలా సులువుగా ఉన్నాయి. నిరాశ కాదు పరిష్కారం. చాలా మందికి 3 రోజులు పార్లమెంట్లో తతంగం చూసిన తర్వాత మరింతగా రాజకీయం అంటే ద్వేషము, మరింతగా నిరాశ తాండవించవచ్చు. నిరాశకు తావులేదు. ఇవాళ కొంచెం ఆలస్యం కావచ్చు. ఖచ్చితంగా కొద్ది కాలంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతిపరుడు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత అధికారంలో ఉన్నా సరే, వాడికి శిక్ష పడి వాడి ఆస్తులు మొత్తం జప్తు చేసే వ్యవస్థ నిర్మాణం చేసి తీరుదాం. దానికోసం అది మనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని పెంచాలి తప్ప నీరసంతో, నిస్సత్వతో పిరికి పందల్లా మనల్ని తయారు చేయకూడదు. మన మనలో మాన్యాలు కోరటంలా. మా తరపున నువ్వు పదవుల్లో ఉంటే మాకు జవాబుదారీగా ఉండు, మాకు సేవ చేయడం కోసం ఉండు, కీర్తిని పొందు, పదవిని పొందు, కానీ దేశాన్ని మాత్రం కొల్లగొట్టద్దు. కొల్లగొడితే ఖబర్దారని చెప్పడం కూడా తప్పేనా? ఇవేవి అసాధ్యమైనవి కాదు. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం బ్రిటన్లో ఒక ఎంపీ ఒక ఉత్తరం రాశాడు. తన నియోజకవర్గంలో ఓటర్లకు ఇప్పటికి కూడా ఉత్తరాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ ఉత్తరంలో ఆయన చెప్పాడు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీ నియోజకవర్గాన్ని నేను 5,000 పౌండ్లతో కొనుక్కున్నాను. ఆ రోజుల్లో ఎంపీ కావాలంటే కొనేసుకోవటమే. రాటన్ బరోస్ అని చెప్పి అనేవాళ్ళు. 5,000 పౌండ్లు అంటే ఆ రోజుల్లో పెద్ద డబ్బే. కానీ నాకు తెలిసిన విషయం మీకు ఒకటి తెలీదు. అదేమిటంటే వచ్చేసారి నేను మీ ఎంపీని కాబోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు ఇంకొక పెద్ద మనిషికి 8,000 పౌండ్లకు అమ్మేశారు. నాకు